రోమాపత్రిక 6వ అధ్యాయం చివరి భాగంలో మనం గమనించినట్లయితే 25-27 వచనాలు చూస్తున్నట్లయితే, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. అన్యజనులు అంటే దేవుడు అంటే తెలియనటువంటి వారు, పెద్ద అవగాహన లేనటువంటి వారు ఏంటంటండి ఇక్కడ విశ్వాసమునకు విధేయులగినట్లు గమనించాలి. విశ్వాసమునకు విధేయులు, ఆ యొక్క విశ్వాసానికి లోబడినట్లు, విశ్వాసాన్ని స్వీకరించినట్లు, అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. అనాది నుంచి, ఆనాటి కాలం నుంచి మరి ఏమైందంటండి, ఆనాటి కాలం నుంచి కూడా అది మీరు గమనించవలసినటువంటి విషయం చాలా జాగ్రత్తగా. ఏమైందంట, మర్మముగా ఉన్నదంట. ఆనాటి కాలం నుంచి మర్మముగా ఉన్నదంట. మర్మముగా ఉండి నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడుచున్నది. ఇది గమనించాలి. ప్రవక్తల లేఖనముల ద్వారా ఏమవుతుందంటండి, వారికి తెలుపబడి ఉన్నది. హల్లెలూయా. లేఖనం అనగా దేవుని వాక్యం, దేవుని యొక్క సత్యం, దేవుని యొక్క లేఖనాల ద్వారా వారికి ఏమైపోతున్నదంటండి, తెలుపబడి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మర్మాన్ని అనుసరించినటువంటి నా సువార్త ప్రకారము ఏ లేఖనాలైతే మర్మాలుగా దాచబడి ఉన్నాయో ఆ మర్మాలన్నీ అన్యజనులకి తెలియపరచబడి ఉన్నాయి. ఎలాగా? ప్రవక్తల ద్వారా, వాక్యం ద్వారా. హల్లెలూయా. ఆ వాక్యాన్ని గ్రహించి అలా ఆ మర్మాన్ని తెలుసుకుని దేవుని యందు విశ్వాసంలో, ఇక్కడ చూడండి ఏమనుంది, అన్యజనుడు విశ్వాసమునకు విధేయులగినట్లు. ఏమవ్వాలంటే విశ్వాసానికి విధేయులవ్వాలి. విధేయత ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుడు ఆశించేది ఏంటంటేనంట, ఆకాశం నుంచి యెహోవా నరులను పరిశీలనగా చేసి చూస్తూ ఉన్నాడంట. ఇది గమనిస్తున్నారా మీరంతా కూడాను చాలా జాగ్రత్తగాను? యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడంట. ఎందుకని? వివేకము కలిగి, విధేయత కలిగి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని చెప్పి యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడు. ఆ పరిశీలనలో మీరు ప్రత్యక్షమవుతున్నారా? కనిపించగలుగుతున్నారా? దేవునికి దగ్గర అవ్వగలుగుతున్నారా? హల్లెలూయా. నేను అనేక మంది సాక్ష్యాలు పర్సనల్గా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పే మాట ఒకటే. ఎందుకంటే ఇంతమంది చెప్పినటువంటి మాట ఒకే మాటగా ఉండడం చాలా ఆశ్చర్యాన్ని గొలుపుతూ ఉంది నన్ను. ఏంటి ఆ మాట అంటే, మా జీవితాల్లో ఇంతవరకు కూడా లేనటువంటి ఆదరణ, ఆశ, ఆసక్తి ఈ యొక్క వర్తమానాలు వినడం ద్వారా, ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ 3:30, మధ్యాహ్నం 2:30, సాయంత్రం ఈ 3 లైవ్ కార్యక్రమాలు ఎప్పుడైతే మేము పాలు పంచుకుంటున్నామో, అంటే ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు గమనించాలి. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. హల్లెలూయా. ఏంటి మర్మం? ఇంతవరకు బ్రదర్, ఇందాక ఒక సిస్టర్ మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా అద్భుతమైనటువంటి విషయం అక్కడ గ్రహించడం జరిగింది. ఆ సిస్టర్ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, బ్రదర్ మేము ఎప్పుడు దేవుని నమ్ముకున్నాం, ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తాం, అంతా వెళ్తుంటాం, కానీ నా మనసంతా ఎప్పుడు కూడా దేవుని ప్రశ్నించేటువంటిది. ఎందుకు దేవా నాకు ఇలా జరిగింది? ఎందుకు దేవా వాళ్ళందరూ దీవించబడుతున్నారు, నేను ఎందుకు దీవించబడతలేదు? ఇది నెక్స్ట్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా జీవితం అంతా శాపాలు, పాపాలు, ఇట్లాగా నన్ను నేను శపించుకునేటువంటి వ్యక్తిని నేను. అలాగే దేవుని ప్రశ్నించే వ్యక్తిని. ఎదుటివారు నాకంటే ముందుకెళ్తుంటే నేను వాళ్ళని చూసి బాధపడే, ఇది నా జీవితం ఇంతకాలం అని. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని వినటం ప్రారంభించానో, హల్లెలూయా, వాక్యం అంటే నేను చెప్పిందనే కాదు, గమనించాలి, దేవుడు నా ద్వారా మాట్లాడింది. ఏమని గమనించాలి ప్రియులారా? దేవుని ఆజ్ఞ ప్రకారము, నిత్య దేవుడు, మామూలు దేవుడు కాదు, నిత్యముండే దేవుడు, ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. హల్లెలూయా. వీరికి తెలియబడి ఉన్నది ఇప్పుడు ఏంటి? లేఖనాల ప్రకారం, లేఖనాల్లో ఉన్నది గ్రహించేటువంటి కృప దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇదంతా కృప అన్నమాట. ఒక మనిషి కష్టపడి చేసేది ఇది అయిపోయిందో అనుకోవద్దు. ఎవ్రీథింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప ద్వారా, ఉచితంగా ఆయన కృప ద్వారానే ఇదంతా జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు గమనించవలసింది ఏంటి? ఆయన కృపలో నేనున్నాను. ఆయన కృపకు పాత్రునిగా దేవుడు నన్ను చేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. గమనిస్తూ ఉన్నారా? దేవుని కృపకు పాత్రుడిగా దేవుడు నన్ను చేశాడు. కాబట్టి ఈ సత్యాన్ని, ఈ వాక్యాన్ని ఇది గ్రహించడానికి దేవుడు నన్ను ఇక్కడ కనెక్ట్ చేశాడు.
హల్లెలూయా. ఈ మర్మము తెలుసుకోవడానికి దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు అని చెప్పి దేవునికి మీరు కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి మీరు కృతజ్ఞతలు చెప్పాలి. దేవునికి మీరు మహిమ చెల్లించాలి. ఎందుకంటే ఈ రోజున ప్రపంచంలో అనేక మంది అనేక చోట్ల అనేక విధాలుగా ఉండగా ఇక్కడ మీరు ఈ వాక్యం వినటానికి ఉంచాడు దేవుడు మిమ్మల్ని అంటే ఒక మనిషి ఆకర్షించే రాలేదు మీకు. ఒక మనిషిని ప్రోత్సహిస్తే అది కొంతకాలం కొన్ని గంటలు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది. కానీ ఇందులో చాలామంది నెలల తరబడి దేవుని వాక్యంలో రెగ్యులర్గా మరి వింటూ అనేక నూతన విషయాలు తెలుసుకుంటూ ప్రార్థనా విధానం మార్చుకుంటూ, ప్రవర్తన విధానం మార్చుకుంటూ, పరిస్థితులు మార్చుకుంటూ, భర్తలు మార్చుకుంటూ, కుటుంబాన్ని కట్టుకుంటూ ఇలాగ అనేకమైన మార్పులు సంభవిస్తూ ఉన్నాయంటే కేవలం కట్టువాడు ఆయన మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరుగుతున్నటువంటి కార్యం మాత్రమే తప్పిది ఒక మనిషి వలనో, ఒక సంస్థ వలనో, ఒక మినిస్ట్రీ వలనో, ఒకరి వల్ల ఎవరి వల్ల జరిగేటువంటిది కాదు. ఈ యొక్క ఛానల్ దేవుడు వాడుకుంటూ ఉండొచ్చు, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వాడుకోవచ్చు, లేకపోతే ఈ మనిషిని వాడుకోవచ్చు. ఏదైనా సరే దేవుని కృప, ఆ కృప ప్రవహించడానికి నువ్వు అనుకూలంగా ఉండొచ్చు. కాబట్టి నీ ద్వారా దేవుని కృప ప్రవహించబడుతుంది. దేవుని యొక్క ఉద్దేశం నీ ద్వారా నెరవేర్చబడుతూ ఉండొచ్చు. నువ్వు లేకపోతే ఇంకొకరిని వాడుకుంటాడు దేవుడు. నువ్వు అనుకూలంగా ఉన్నావు కాబట్టి నేను వాడుకుంటున్నాడు. ఇప్పుడు నేను అనుకూలంగా ఉన్నాను యేసయ్యకి. యేసయ్య మనసు ప్రజలకు ఎలాగ అర్థమవుతుందో ఆ మనసుకి నా మనసు అనుకూలంగా ఉంది కాబట్టి దేవుడు ఎస్ అంతే కదా. మీరు ఏదైనా ఇంటికి వెళ్తారు, ఇంటీరియర్ కొనుక్కోవాలనుకుంటారు, షాప్కి వెళ్ళి ఈ సోప్ అయితేనే మనకు సెట్ అవుతుంది అని కొనుక్కు తెచ్చుకుంటాం, ఈ కార్ అయితేనే మనకు సెట్ అవుతుంది అని కొనుక్కు తెచ్చుకుంటాం కదా. ఇది మనకు అంత కన్వీనియంట్ కాదు, ఇది మనకు బాగోదు అన్నప్పుడు ఏం చేస్తాం? అది ఎంత మంచిదైనా కొత్తదైనా కాస్ట్లీ అయినా కూడా విడిచిపెట్టి వచ్చేస్తాం. అలాగే దేవుడికి కొన్ని నచ్చుతాయి కొంతమందిలోను, మనకు అవి నచ్చకపోవచ్చు. వింటున్నారా? చూడండి, కొంతమంది కొన్ని వస్తువులు కొనుక్కుంటారు, కొన్ని బట్టలు, కొన్ని కలర్స్, అది మనకు అస్సలు అసహ్యం అనిపిస్తుంది, కానీ వాళ్ళకి చాలా ఇష్టం అనిపిస్తుంది. అలాగే దేవుని యొక్క విషయాలు కూడా నీకు ఆ వ్యక్తులు అన్నీ చెడు కనిపిస్తూ ఉంటుంటుంది, చాలా కోపిస్ట్లాగా ఉంటాడు, లేకపోతే ఏదోలా ఉంటాడు. నన్ను కూడా చాలామంది అంటారు చాలా కోపం అనుకున్నాం బ్రదర్కి అనుకుని, అంటే పూర్తిగా తెలియకపోవటం వల్ల. కానీ దేవుడు వాడుకుంటుంటాడు. ఎలా వాడుకుంటాడా ఇన్ని అనిపిస్తుంటుంది కదా కొంతమందిని చూసి మనకి. కానీ ఆయనలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది, అది దేవునికి నచ్చుతుంది. ఆయన మనసు, ఆయన విధానం, ఆయన పద్ధతి సంథింగ్ ఏదో ఆ నచ్చిన దాన్ని బట్టి దేవుడు కృప చూపిస్తూ వాడుకుంటూ ఉంటుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మర్మము ఏమైందంటండి? బయలుపరచబడి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము, ఆ మర్మాన్ని అనుసరించే చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు పౌలు గారు సువార్త. హల్లెలూయా. యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి, శక్తిమంతుడు, జ్ఞానవంతుడు, అద్వితీయ జ్ఞానవంతుడు. హల్లెలూయా. మామూలు జ్ఞానవంతుడు కాదు. అద్వితీయం అంటే అటువంటి వ్యక్తి ఇంకొకరు లేరు, ఒక్కడే. ద్వితీయము అంటే రెండు, అద్వితీయం అంటే ఏంటంటే ఇంకా రెండోది లేదు అని అర్థం. ఆ ద్వితీయం. అసత్యం అంటే సత్యం కాదని అర్థం. అబద్ధం అంటే ఏంటంటే బద్ధం అంటే నిజమైనటువంటిది కాదు అని అర్థం అనమాట. హల్లెలూయా. విన్నారా? అసత్యం అంటే సత్యము కానిది. కాబట్టి అద్వితీయం అంటే ద్వితీయము కానిది, ఒకటే, ఏక్ నిరంజన్, ఒకే ఒక్కటి అనమాట. అద్వితీయ, ఎంత బాగుందండి మాట. అద్వితీయ జ్ఞానవంతుడైనటువంటి దేవుడు అంటే సరిపోద్ది. జ్ఞానం దేవుని కంటే సరిపోద్ది. కానీ ఏ దేవుడు? జ్ఞానం కలిగిన దేవుడు. ఎటువంటి జ్ఞానం? అద్వితీయ జ్ఞానం. అద్వితీయ జ్ఞానం ఇంకా రెండో ఛాన్స్ లేదు. ఆ జ్ఞానం ఇంకొక రెండో వ్యక్తికి ఉండేటువంటి ఛాన్స్ లేదు. అటువంటి వ్యక్తి ఇంకొకరు ఉండేటువంటి ఛాన్స్ లేదు. హల్లెలూయా. అటువంటి జ్ఞానం ఇంకొకరికి లేదు. అటువంటి జ్ఞానవంతుడైన దేవుడు ఇంకొకరు లేరు. ఆయనే జ్ఞానవంతుడు. ఆయన ఒక్కడే అద్వితీయం. అంటే ద్వితీయము కానిది, రెండు లేదు, రెండోది లేదు, సెకండ్ ఛాన్స్ లేదు, ఓన్లీ వన్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమేన్ చెప్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలపరచబడుతున్నారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఇక్కడ రెండో ఛాన్స్ లేదు, ఇక్కడ ఓన్లీ వన్, అద్వితీయ. హల్లెలూయా. అద్వితీయ జ్ఞానవంతుడైనటువంటి దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశం మహిమ కలగాలి దేవునికి. అసలు ఆదాముని చూసినట్లయితే మనం మనుషుల్ని ఎందుకు చేశాడని మన దేవుడు యెషయా గ్రంథంలోకి వెళ్ళి చూసినట్లయితే ఆయన తన నిత్య మహిమ కొరకు తనని మహిమపరచడానికి మనిషిని చేశాడంట. దేవుణ్ణి మహిమపరచడానికి మనిషిని చేశాడు. దేవుని స్తుతించడానికే దేవుడు మనిషిని చేశాడు. హల్లెలూయా. వింటున్నారా? ఎందుకు చేశాడో తెలుసా?
దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి. కాబట్టి ఈ సత్యాన్ని ప్రతి వారు కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మరీ నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సత్యం. కాబట్టి దేవుని మహిమపరచడం మనిషి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే ఈ భూమి మీద. ఎందుకంటే నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ రావాలి. నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే మాటలో, నువ్వు చేసే క్రియల్లో దేవునికి మహిమ వచ్చే విధంగా ఉండాలి. ఒకసారి మాది చాలా చిన్న గుడిసెగా ఉండేది. దేవుని మహాకృపను బట్టి చక్కటి బిల్డింగ్ కడతా ఉన్నప్పుడు అది చూసిన వారందరూ కూడాను, ఎందుకంటే మేము చాలా పేదరికంలో ఉన్నాం, తినటానికి లేని పరిస్థితిలో ఉన్నాం. సడన్గా హైదరాబాద్ వచ్చిన తర్వాత దేవుడు ఉద్యోగంలో హెచ్చింపునిచ్చిన తర్వాత చక్కటి ఇల్లు నిర్మిస్తూ ఉంటుంటే ఊర్లో వాళ్ళందరూ ఆ దారే వెళ్తే దారి పక్కన మా ఇల్లు చూసి నిజంగా దేవుడు ఉన్నాడు, హల్లెలూయా. ఎందుకంటే నా శక్తి, నా సామర్థ్యం సరిపోదు. చాలా పేదరికం నుంచి వచ్చాం కాబట్టి ఇల్లు కడతాం అనేటువంటిది అసంభవమైనటువంటి కార్యం. కానీ అది చాలా వేగవంతంగా జరుగుతుంది. ఆ పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. వితిన్ 10 monthsలో ఆ బిల్డింగ్ అయిపోతూ వచ్చింది. అది చూసిన వారంతా ఏమన్నా తెలుసా, జాషువా గొప్పోడు, బాగా ఏమనలేదు. కానీ దేవుడు ఉన్నాడు నిజంగాను. అసలు ఇది ఎలాగ జరుగుతుందంటే దేవుడి ద్వారా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కాబట్టి నువ్వు చేసే భోజనంలో అవ్వచ్చు, మీరేమి చేసినా, భోజనం చేసినా, పానం చేసినా అంటాడు కదా, దేవుని మహిమ కొరకు చేయండి, దేవుని మహిమార్థంగా చేయండి. ఎప్పుడు ఆలోచించమా? అట్లాగా ఆలోచించమా? థ్యాంక్ యూ జీసస్, యేసయ్యా నీకు వందనాలు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. హల్లెలూయా. నన్ను ఈ విషయంలో మరి బలపరిచినందుకు వందనాలు, స్థిరపరిచినందుకు వందనాలు, విడుదల ఇచ్చినందుకు వందనాలు, నన్ను నిలబెట్టినందుకు వందనాలు, నా శక్తిమంతునిగా చేసినందుకు వందనాలు. ఒక ట్రావెల్ చేసినప్పుడు మనం స్టార్టింగ్లో అందరూ ప్రే చేసుకుంటాం, థ్యాంక్ యూ జీసస్, ఈ ప్రయాణం అంతా తోడుకుంటున్నాకు నాకు వందనాలు, నాకు తోడుగా ఉన్నందుకు నీ వందనాలు వేసి అని ప్రార్థన చేస్తాం. కానీ ప్రయాణం ముగించాక అస్సలు చేయం మనం. అసలు విషయం ఏంటి, మనకి ప్రయాణం ముగింపు అయ్యాక కృతజ్ఞత చెప్పాలి. దేవా నన్ను క్షేమంగా తీసుకుని వచ్చావు. ఎందుకంటే కొన్ని ప్రయాణాలు ప్రారంభించబడతాయి కానీ ముగించబడవు. చాలామంది జీవితాలు ప్రారంభించబడతాయి కానీ ముగించబడవు. అనుకున్న గమ్యానికి చేరుకోకపోవచ్చు. వింటున్నారా ప్రియులరా? అందుకనే మనం ఏం చేయాలి, కృతజ్ఞతగా దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతగా దేవుని మహిమపరచాలి. ఎప్పుడు అలాగంటే మళ్ళీ ఏం చేస్తారు, ఉద్యోగం వచ్చాక చిన్న స్తుతి గుడికి పెట్టి థ్యాంక్ యూ చేసి ఉద్యోగం ఇచ్చావు ఆమెన్, దాంట్లోకి వెళ్ళిపోకండి. అక్కడ మళ్ళీ ముందు స్తుతించరు. ఎవరైనా ఎగ్జామ్కి వెళ్ళి ముందు ప్రార్థన పెడతారు, ఇంట్లో కృతజ్ఞత కూడుకొని పెడతారు? లేదు. ఎగ్జామ్ ఫెయిల్ అయితే పెడతారా? లేదు. ఎగ్జామ్ పాస్ అయ్యాక జాబ్ వస్తే ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయింది కదా. జాబ్ వచ్చిందంటే తెలుసు ఆడికి ఎంత లక్షలైనా సాయం చేస్తారు, ఎంత హెల్ప్ అయినా చేస్తారు. ఎందుకంటే స్టాండర్డ్ జాబ్ వచ్చేసింది కాబట్టి ఇస్తారులే ఎప్పుడైనా నేను. అదే వ్యక్తికి జాబ్ అసలు అవసరం ఎవరికి కావాలి? ఇప్పుడు గమనించాలి. అసలు సహాయం ఎవరికి కావాలి? మీరు గమనించాలి ప్రియులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి సత్యం. హల్లెలూయా. ఇప్పుడు జాబు వచ్చినటువంటి వ్యక్తికి చేతిలో రూపాయలు లేకపోయినా సరే అందరూ సహాయం చేస్తుంటారు. ఎందుకని జాబ్ వచ్చింది వెళ్ళకపోతే రేపిస్తారని. కానీ నిజంగా అదే జాబ్ రాలేని వ్యక్తికి ఎవరు పట్టించుకోరు, ఎవరు సహాయం చేయరు. అంతే నువ్వు చూస్తారా సమాజం ఎలాగుంటుందో. యాక్చువల్గా సహాయం కావాల్సింది ఎవరికి? జాబ్ రాలేదు కాబట్టి, వాడు ఏం చేయలేదు తెలియట్లేదు కాబట్టి, ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే వ్యాపారం చేసుకోవటం లేకపోతే ఏదో చేసుకుని ముందుకు వెళ్తాక అవకాశం వాడుకున్నది కాబట్టి వాడికి సహాయం చేయరు ఎవరు కూడా. ఎవరైతే జాబ్ వచ్చిందో చేతిలో రూపాయలు ఇదంటే నేను ఇస్తాను కదా, నీకెందుకు? నువ్వు మీటింగ్ పెట్టిస్తావు, ఏది పెట్టిస్తావు, భోజనాలు పెట్టిస్తావు, ఖర్చు పెట్టుకో, నేను ఇస్తాను కావాలంటే డబ్బు. చూసారా సమాజం? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితురాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. కానీ దేవుడు ఓ నేస్తమా నిన్ను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలుసునా అని పాడతాం మనం కదా. ఏది ఏమైనా సరే పాడతాం కదా మనం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవానంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి అన్నీ నీవేలే. బా నిజమేనా? పాడుతున్నారా అలాగా? ఇది పాటనా? అనుభవం ఉందా? అనుభవిస్తూ ఉన్నారా? అందరూ నన్ను విడిచినా, మరి అప్పుడు ఎందుకు పాడరు? నిజంగా అందరూ విడిచిపెట్టేస్తే లబో దిబోమని ఏడ్చారు కానీ మరి పాడరేంటి అప్పుడు? అప్పుడు రాదేంటి ఆ స్వరం?
అప్పుడు రాదేంట రాగం. ఆ, అంటే ఈ పాటలు హృదయం నుంచి రావన్నమాట మనకి. అందరు బాగుంది, ఆ పాట బాగుంది, స్వరం బాగుంది అని చెప్పి అందరి మధ్యలో నిలబడి పాడతాకే ఉపయోగించుకుంటాం. కానీ నిజంగా అటువంటి అనుభవం ఎదురైనప్పుడు ఉం? అందరూ నన్ను విడిచినా, నిజంగా అందరూ నేను విడిచి వెళ్ళిపోయినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీకు నాన్నవారు ఎవరు లేనప్పుడు రావాలి ఈ పాట. అప్పుడు అది హల్లెలూయా, అప్పుడు దానికి విలువ. అంతేగాని అనేక మంది సంఘంలో ఉంటారు, చాలా మంది ఉంటారు, స్టేజ్ మీద ఉంటాం, మన బంధువులు, మన స్నేహితులు, మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉంటారు. అందరి మధ్యలో మనం పాడతాం అన్నమాట. నా బంధువు నీవే అంటే అందరు బంధువులు అందరూ చప్పలు కొడతారు. చూసారా పిల్లలు, గమనించాలి. అందరూ అప్పుడు చప్పలు కొడతారు. కొట్టింది నీ బంధువులే, అందరిని విడిచిపెట్టలేదు, అందరూ నేను అంటుకుని ఉన్నారు. కాబట్టి నిజంగా నీ జీవితంలో నువ్వు ఒంటరితనం అనుభవిస్తున్నావా, శ్రమలు అనుభవిస్తున్నావా, బాధలు అనిపిస్తున్నావా, కష్టాల, అప్పుల, అనారోగ్యమా, ఒంటరితనమా, మానసిక ఒత్తిళ్ళ, కృంగుదల, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నా అండా నా యేసయ్యే, నా కొండ నా యేసయ్యే, నన్ను విడువని ఎడబాయని నా యేసయ్య ఉన్నాడు నాతోటి. హల్లెలూయా. ఆకాశాన్ని జానతో కొలిసినటువంటి యేసయ్య నాతో ఉన్నాడు. ఈ సమస్య ఎంత, ఈ అప్పు ఎంత, ఈ రోగం ఎంత, ఇది కొండ. నా యేసయ్య ఏమంటాడంటే, కొండతో మాట్లాడు, ఎగిరిపోమంటే పోతుంది. నువ్వు మాట్లాడకపోవటం వల్ల అది అక్కడ ఉన్నది. సందేహింపగా విశ్వాసంతో నువ్వు పలికినట్లయితే అది కలుగుతుంది. హల్లెలూయా. పలికితే పనులు అయిపోతాయండి. వాళ్ళ చేత మాట చెప్పించని పని అయిపోతుంది కదా. మనకి ఏదైనా కాలేజీలో సీట్ రావాలంటేను అయిపోతుంది అనుకుంటాం. నేను చదువుకుంటున్నటువంటి రోజులో ఎక్కడో సీట్ కావాల్సి వస్తే మా నాన్నగారికి ఎవరో తెలుసు అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎక్కడో తీసుకుని వెళ్ళి, ఇలాగ మా అబ్బాయికి సీట్ రావాలండి అది ఇది అని చెప్పి బతిమాలితే, ఆయన ఏం చేశాడు, నేను చెప్పానని చెప్పండి ఇల్లు మాట సరిపోద్ది అన్నాడు. కానీ ఏమి అక్కడ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, అవ్వలేదు. దేవుడి ప్రణాళిక వేరుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఉద్దేశం వేరుగా ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కానీ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. దేవుడు నీకు తోడుగా ఉంటే సమస్త నువ్వు సాధించుకోగలుగుతావు, జయించుకోగలుగుతావు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, వింటున్నారా? అయిపోయింది రోమపత్రిక రోజుతోటి. నేను జాగ్రత్తగా మీరు గమనించాలి. అపోస్తలుడైన పౌలు గారు మరి రోమీలకు రాస్తూ అనేకమైనటువంటి సత్యాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సత్యం తెలుసుకున్న రోజున సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. దేవుని వాక్యం వింటానికి ఇష్టపడ్డారు చాలామంది. సాక్ష్యాలు వింటారు, 1-2 మినిట్స్ సాక్ష్యాలు వినేసి మాకు కూడా అలా జరిగిపోవాలి, ప్రేయర్ చేయండి, చిన్న ప్రేయర్ చేయండి. నేను అంటాను, రోజుకు 2 ఇడ్లీ తిని బ్రతికేసేయండి. ఎందుకు ఇంత భోజనాలు, ఇంత బిర్యానీలు ఇవన్నీ తింటాం ఎందుకు? రోజుకు 2 ఇడ్లీ తిని బ్రతికేచ్చు కదా. అంటే మీరు గమనించాలి ప్రియులరా, ప్రేయర్ చేయించుకోవటం తప్ప నేను అంటలేదు, కానీ ప్రేయర్ మాత్రమే చేయించుకోవడం తప్ప అంటూ ఉన్నాను నేను. ఇడ్లీ తినటం తప్పు అంటలేదు, కానీ ఇడ్లీ మాత్రమే తిని బ్రతికేద్దాను అనుకోవడం కష్టం. కాబట్టి నీకు సమస్య వచ్చింది, నీకు విశ్వాసం సరిపోవట్లేదు, ధైర్యం సరిపోవట్లేదు, తీసుకో, ఎవరి హెల్ప్ అయినా తీసుకో, ప్రార్థన చేయించుకో, కౌన్సిలింగ్ తీసుకో, లేకపోతే ఎవరు నీకు అందుబాటులో లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసి విశ్వాసం గురించి వాక్యాన్ని విని విశ్వాసాన్ని బిల్డ్ చేసుకో. నీతిమంతుని విశ్వాసం మూలంగా జీవిస్తాడు. హల్లెలూయా. నీతిమంతుని పిల్లలు భిక్షం ఎత్తుకుంటూ నేను చూడలేదు. మరి నువ్వు ఎందుకు భిక్షం ఎత్తుకుంటున్నావు? అంటే నువ్వు నీతిమంతురాలు కాదా? లేకపోతే నువ్వు నీతిమంతుని బిడ్డవు కాదా? లేదండి మా నాన్న తాగుబోతు. మీ నాన్న గురించి ఎవడు అడిగాడు? మీ నాన్న ఎవరు? ఆయన యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచారో వారందరికీ కుమారులు అయ్యే అధికారం ఇచ్చేశాడు. ఎవరికి కుమారులు? ఎవరైనా నీతిమంతుడు. కాబట్టి ఆయన అధికారం ఇచ్చేస్తారంటే మనం ఇప్పుడు ఎవరి బిడ్డలం? నీతిమంతుని బిడ్డలం. సింహపు పిల్లల్ని ఏమంటారు? వేటాడడం వచ్చా, అది వచ్చా? నో. కానీ సింహపు పిల్లలు అంటారు. అవేం తెలియదు, భయపడుతుంటే ఏదైనా వస్తే లోపలికి వెళ్ళిపోతాయి. కానీ తల్లి ట్రైనింగ్ ఇస్తా, తర్వాత నేర్చుకుంటుంది. అలాగే ఈరోజున మనం నువ్వు సంపాదించేనో కష్టపడితేనో చేసింది కాదు నీతి అంటే. యేసుక్రీస్తు ప్రభువులోకి జన్మించిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. వింటున్నారా ప్రియులరా? నీతిమంతులుగా మనం గ్రహించాలి. మనం
పనులు చేసిన దాన్ని బట్టి అవి ఎటువంటి నీతిమంతులం కాదు. ఉచితముగా కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా ప్రియులరా? చాలా జాగ్రత్తగా వినాలి. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రులుగా. కాబట్టి ఈ వాక్యంలో సత్యం తెలియనంతకాలం మనం ఏదో పాస్టర్ గారు ఫోన్ చేసి ప్రేయర్ చేయండి పాస్టర్ గారు, మాకు ఈ అద్భుతం జరగాలి, లేకపోతే ఈ సమస్య నుంచి విడుదల పొందాలంటే ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు ఎవరైనా ప్రేయర్ చేస్తారు. కానీ నీకు జరగదు. ఎందుకని? నీకు సత్యం తెలియదు. నీ జీవితంలో అద్భుతం చేసేది ఏంటంటే వాక్యములో ఉన్న సత్యం తెలియాలి, విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు అని గ్రహించాలి. నీతిమంతుడు బిడ్డవు అంటే యేసయ్య బిడ్డవు. కోటీశ్వరుడు కొడుకు కోటీశ్వరుడే. రూపాయి సంపాదించకపోయినాను. ఎందుకనంటే ఆయన కోట్లన్నీ నీకు ఆపాదించబడిపోయాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించామంటే ఆయన నీతి మనకు ఆపాదించబడిపోతుంది. మన నీతిమంతులుగా తీర్చబడిపోయాం. ఈ సత్యాన్ని మీరు గ్రహించిన రోజున అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు, ఎటువంటి బంధకాల గురించి వెళ్తున్నారు, వాటి గురించి మాట్లాడొద్దు, వాటి గురించి పట్టించుకోవద్దు. వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? మీరు నీతిమంతులు. కాబట్టి నీతిమంతులు పిల్లలు భిక్షమెత్తుకోరు, అడుక్కోరు. ఎవరు ఒప్పిస్తారా, ఎవరు సాయం చేస్తారా, ఎవరు హెల్ప్ చేస్తారా? నాకు ఫోన్లు భలే చేస్తుంటారు. బ్రదర్ ₹1,00,000 పంపండి, మళ్ళీ ఇచ్చేస్తాం. మళ్ళీ ఇచ్చేయటం ఎందుకు, ఇచ్చుకోవటం ఎందుకు? రేపే ఇచ్చేస్తాం. రేపటిదాకా ఆగండి. ఇంక ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఎందుకు? వింటున్నారా ప్రియులారా? హల్లెలూయా. చాలా మంది అడుగుతుంటారు అన్నమాట, బ్రదర్ రేపు ఈ టైంకి వాళ్ళు ఇచ్చేస్తాం అని చెప్పి రేపు ఈ టైం వరకు ఫోన్ చేస్తూనే ఉంటారు. అర్థమైందా? రేపు ఈ టైంకల్లా మేము ఇచ్చేస్తాం బ్రదర్ ఇప్పుడు డబ్బులు ఇస్తేని అని అడిగినటువంటి వారు రేపు మరలా ఈ టైం వరకు ఫోన్ చేస్తూనే ఉంటారు. మరి అయిపోయింది కదా టైము. కాబట్టి ఇక్కడ మనుషుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలైంది మానేశారు. మేలైందని పక్కన పెట్టేశారు. హల్లెలూయా. మరేంటి కీడు? మనిషిని ఆశ్రయించడం, మనిషిని నమ్మటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి మర్మాన్ని దేవుడు తన ప్రవక్తల ద్వారా, లేఖనాల ద్వారా బయలుపరిచేశాడా? ఆ యొక్క లేఖనాన్ని గ్రహించాలి. ఆ లేఖనంలో ఉన్న సత్యాన్ని తెలుసుకున్న రోజున, మర్మం తెలిసిన రోజున ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఏంటది? సత్యం. సత్యం అంటే ఏంటి? యేసు నేనే మార్గము సత్యం. సత్యం అంటే యేసయ్య. యేసయ్య మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. యేసయ్య మిమ్మల్ని విడుదల చేసినటువంటి దేవుడు. ఆ సత్యము తెలుసుకోవాలి. అప్పుడు స్వతంత్రులుగా జీవిస్తారు. అప్పటి నుంచి స్వాతంత్రం వస్తుంది. అనారోగ్యం స్వాతంత్రం వస్తుంది. నాకు జరిగే కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను నేను. అప్పటి నుంచి నాకు స్వాతంత్రం వచ్చింది. అనారోగ్య సమస్య నుంచి నాకు స్వాతంత్రం వచ్చింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అదే స్వాతంత్రం ఇక్కడ ఉన్న వారందరికీ వచ్చును గాక. నమ్ముచిన వారందరూ పొందుకుందరు గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వాక్యపు వెలుగులో మనమంతా కూడా వింటున్నారా? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. అంటే యేసయ్య మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. ఎప్పుడు? ఆయన అంగీకరించినప్పుడు. గలతీ 3:13 ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి ఆయన విమోచించేశాడు. అది సత్యం. అది తెలుసుకోవాలి. ఎవరు విమోచించారు? యేసు ప్రభువు విమోచించేస్తాడు, వెల చెల్లించారు. ఈ సత్యం తెలుసుకుంటే నువ్వు స్వతంత్రుడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం అసలే లేదు. కానీ ఈరోజు నీ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే వాక్యములో ఉన్న సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే ఫ్రీడమ్. ఏంటో బ్రదర్ బంధకాలు, సమస్యలు, ఏంటో బ్రదర్ ఎంత ప్రార్థన చేసినా ఉద్యోగం రావట్లేదు, ఏంటో బ్రదర్ ఎంత ప్రార్థన చేసినా అది రావట్లేదు, ఇది రావట్లేదు. ఇలా నిరుత్సాహంలో ఉండకూడదు.
నా దేవుడు గొప్పవాడు, నా యేసయ్యకి అసాధ్యమైనటువంటిది లేదు, ఆలస్యమైన అద్భుతం చేస్తాడు. అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కానీ అబ్రహాము జీవితంలో 25 years పట్టింది వాగ్దానం నెరవేర్పు కొరకు. నీ జీవితం అంత టైం పట్టకపోవచ్చు, కానీ నీ విశ్వాసాన్ని కనపరచాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైనట అసాధ్యం. వాడు ప్రతిరోజు వాక్యం తింటా ఉన్నాం కానీ బలం లేదు, బలహీనంగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, నడవలేకపోతున్నారు, లేవలేకపోతున్నారు. ఏంటి లోపం? ఏంటి? తిండా సమృద్ధి, అన్ని సమృద్ధి ఉన్నా కూడా అనారోగ్యంతో బాధపడుతున్నామంటే రూపం ఏంటి? సరి చేయించుకోవాలి కదా, చూడాలి కదా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతమైన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరు నేను మన చేస్తూ ఉన్నాను. సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. కాబట్టి ఏంటంటే దేవునికి మహిమ కలగాలంట. మహిమ ఎప్పుడు వస్తుంది దేవునికి మహిమ? మన ఇష్టానుసారంగా జీవించినప్పుడా? మనం అనుకున్న అద్భుతం జరిగినప్పుడా? దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది? దేవుని మనం ఎప్పుడు మహిమపరచగలుగుతాం? మన భాషలో చెప్పాలంటే స్తుతి కూడిక బ్రదర్. ఎప్పుడు స్తుతి కూడిక? ఉద్యోగం వచ్చింది కాబట్టి కృతజ్ఞత కూడిక. కానీ మొదటి దశలోనికి 5:18 ఏముంది? ప్రతి విషయం నందు కృతజ్ఞాస్తులు చెల్లించుడి, ఎడతెగకు చెల్లించుడి, ఎల్లప్పుడూ చెల్లించుడి. చదువు కదా రోమపత్రిక. ఎల్లప్పుడూ కూడా దేవునికి మహిమ కలగాలండి. ఎల్లప్పుడూ, ఎల్లి వేళల, ఎనీ టైం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎనీ టైం, ఎనీ టైం, ఎనీ టైం దేవునికి మహిమ కలగాలంట. ఎనీ టైం. ఏ సమయమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా, స్తుతి పాడేదా. ఏంటండి? గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా, ఏ స్థితిలో నేనున్నా, అగ్నిగుండంలో ఉన్నా, సింహాల బోన్లో ఉన్నా, చెరసాలలో ఉన్నా, వాళ్ళు ఏం చేశారు? ఆరాధన, ఆరాధన, నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, మన పరిస్థితి బాగాలేదండి, మరైతే ఏం చేయాలి? ఏడ్చా కూర్చుంటారు. నీ పరిస్థితి బాగున్నా బాగోపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, యోనా వలె చేప కడుపులో ఎక్కడో అగాధపు లోయల్లో ఉన్నా సరే, అక్కడి నుంచి దేవునికి స్తుతి చెల్లించాలి. దేనైనా అప్పగించదు కానీ ఏదైనా దేవునికి వెళ్ళే స్థుతిని అప్పగించడం దేని వల్ల కాదు. కాబట్టి నువ్వు ఎంత అగాధంలో ఉన్నా సరే దేవునికి మొరపెడుతూ స్తుతిస్తూ ఉన్నట్లయితే విననేరకుండాట్లు ఆయన చెవులు మందం కాలేదంటే ఇదన్నమాట. అంతేగాని నాకు ఇట్లాంటి భయంకరమైన పరిస్థితి జరుగుతున్నప్పుడు దేవుడు ఏమైపోయాడు చూడలేదా? దేవుడు ఉంటే ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడాను? దేవుడు ఆపలేడా? అయ్యి బాబోయ్, ఎవరో చాలా హైచ్చి లేక దేవుడు అలా కూర్చుని ఉన్నాడు. అలా యాక్సిడెంట్ జరుగుతుంది, ఇలా ఇది జరుగుతుంది, ఇలా చనిపోతున్నారు, ఇలా జరుగుతుంది, ఇవన్నీ దేవుడు తెలియట్లేదు కాబట్టి జరిగిపోతున్నాయి అలాగా. కాబట్టి దేవుడు ఆపట్లేదు. చాలామంది రెడీ అవ్వరన్నమాట. ఇప్పుడు దేవుడు ఇలా చేయకూడదు కదా, దేవుడు ఎందుకని ఇది చూసిస్తున్నట్టు వదిలేస్తాడు, దేవుడు ఎందుకు ఇటువంటి పరిస్థితిని ఎలా చేస్తున్నాడు, వాళ్ళు ఎంత చిన్న బిడ్డ చూడండి, అటువంటి చిన్న బిడ్డకి హార్ట్ అటాక్ అంట, ఇటువంటి మంచి మనిషికి వివాహం జరగట్లేదంట, అటువంటి వారికి ఉద్యోగం రావట్లేదంట, వాళ్ళు ఎంత నీతిమంతులు, ఎంత భక్తిపరులు, ఎంత ప్రార్థనాపరులు, వారి జీవితంలో ఎందుకు ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, ఇటువంటి బంధకాలు ఎదురవుతున్నాయి. మరి దేవుడు అని కూడా ఉన్నట్లయితే చూడాలి కదా, చూస్తే వాళ్ళని విడిపించాలి కదా, అటువంటి వాళ్ళకి జరగకుండా చేయాలి కదా. అమ్మో, ఎంత జ్ఞానవంతులు ఇలా మాట్లాడే వాళ్ళంతా కూడా. అంటే దేవునికి ఆలోచన చెప్తూ ఉన్నారంటే గమనించారా? గమనించాలి. దేవుడికి ఆలోచన చెప్తూ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే, దేవుడు సరిగ్గా చేయట్లేదు, అక్కడ దేవుడికి ఏం చేయాలో తెలియట్లేదు, దేవుడు ఎలా దాన్ని ప్రతిస్పందించాలో తెలియట్లేదు, కాబట్టి ఆయన ఏమి చేయలేనట్టు అలా వదిలేశాడు, ఆయన ఏమి చేతకాని వాళ్ళకి అలా వదిలేశాడు అని చెప్పి చాలామంది అనుకుంటూ వాళ్ళ వెర్షన్లో దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఇలా చేయకూడదు కదా, దేవుడు చూడాలి కదా, దేవుడు కాపాడాలి కదా, దేవుడు. హల్లెలూయా.
అంటే అక్కడ ఆ టైంలో దేవుడు అలాగా సైలెంట్గా ఉండటాన్ని అందరూ తప్పు పడుతూ ఉంటుంటారు. ఎవరు మనం? ఆయన ఊపిరి పీల్చుకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళం. ఆయన ఊపిరి ద్వారా మనలోనికి వచ్చింది జీవవాయువు. ఆయన జీవం. ఆ జీవం నుంచి మనం అంతా వచ్చాం. హల్లెలూయా. ఈ సత్యం మీరు గ్రహించాలి. కాబట్టి మళ్ళా మనం ఆయనకి ఆలోచన చెప్పేంతగా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఆయనకి జడ్జిమెంట్ ఇచ్చేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు చాలామంది. ఆయన యొక్క ఆలోచనలే తప్పుపట్టేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఇలా చేయకూడదు, దేవుడు ఎలా చేయలే కూడా ఇలా చెప్పేస్తారు. అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. అది మీరే అయితే మరి మార్చుకోవడం చాలా మంచిది అనమాట. ఈ వాక్యం ఇచ్చినటువంటి వారు ఇటువంటి ధోరణిలో ఉన్నట్లయితే ఆ ధోరణి విడిచిపెట్టాలి. వింటున్నారు ప్రియులరా? దేవుని ప్రశ్నించే ధోరణి, దేవుని తప్పుపట్టేటువంటి ధోరణి, దేవుడు చేసింది రాంగు అనేటువంటి ధోరణి మనలో ఉన్నట్లయితే తప్పు పట్టాల. దయచేసి అటువంటివి వద్దు. మన దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం అందరం అనుభవిందాం, సత్యాన్ని గ్రహిందాం, దేవునికి మహిమార్థంగా జీవిద్దాం. అటువంటి భాగ్యం వాక్యం అనిసిన వారందరికీ దేవదేవుడు అనుగ్రహించిన గాక. మరి ఈ యొక్క రోమపత్రిక ముగించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.